జరుగుతా ఉంది. ఎవరు ఏ పార్టీ గురించి ఎవరి దగ్గర చర్చ పెట్టురా పెట్టు, మా దగ్గర చర్చ పెట్టు, మేము అందరం వస్తాంపా, నీ ఇష్టంలో మీరు నీ ఇష్టంలో పద్ధతిలో నడవండి. నేను ఏమంటున్నాం అంటే దయచేసి పదే పదే పోయిన ప్రభుత్వంలో అది రాలేదు ఇది రాలేదు కాదు, 100 మళ్ళీ చెప్తున్నా, రాకపోవడానికి కారణం అందశ్రీ గారే. ఆయన ధైర్యం ఉంటే కూర్చుండబెట్టు, నేను వచ్చి మాట్లాడతా. నీతి నిజాయితీ ఉంటే నిలబడమని చెప్పేసి నేను కూడా నిలబడి నేను మాట్లాడతా. ఆ పాటను తీసుకొచ్చింది నేను, పాటను రికార్డ్ చేసింది నేను, పాటను రాసింది మన సిద్దిపేటలో, పాట గురించి చర్చించింది కేసీఆర్ దగ్గర మేమే. కాబట్టి నేను ఫోన్ లైన్ అసలు నేను దీని గురించి చెప్పొద్దు అనుకున్నా, నేను దీని గురించి అసలు ప్రస్తావన తీయద్దు అనుకున్నా. బలరాం గారు కొన్ని వాస్తవాలు కొంతమంది తెలవాలన్న ఉద్దేశంతో మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాలకృష్ణ, ఒక్క ప్రశ్న. ఇవాళ చేంజెస్ లేకుండానే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పాఠం తీసుకొస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము పాట మీద ప్రేమతో తీసుకురావట్లేదండి. కేసీఆర్ గారి మీద కోపంతో ఒక విషయం చెప్పే ప్రయత్నంలో ఆయన దగ్గర తీసి ఈ పాట గురించి గొప్ప చేస్తున్నామని చెప్పుకునే ప్రయత్నం జరుగుతుంది తప్ప ఆ పాట గురించి ఆయన పట్టించుకున్న ఉన్నారా వాళ్ళు? మీరు చెప్పండి. ఆ పాట గురించి రేవంత్ రెడ్డి గారు ఏం తెలుసు, ఎవరికేం తెలుసు? కేవలం కేసీఆర్ తీసుకురాలేదు, నేను తీసుకొచ్చినా అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తీసుకురాలి, పాట మంచిగా మేము కాదని మాకు ద్వేషలేదు. కానీ పాట ఎవరండి? కేసీఆర్ గారు టీఆర్ఎస్ పెట్టక ముందు, తెలంగాణ దూండా రాకముందు పాట పెన్నుల మీద మన్ను తప్పితే గన్నులై మొలకెత్తిన గంట అని గోడేటి ఎంతన పాడిందండి. మాట్లాడే స్వేచ్ఛ ఉందా? ఎంతమంది చంపలేదు ఎన్కౌంటర్లు? పాట పాడే స్వేచ్ఛ ఉందా ఈ తెలంగాణలో? ఇలా ఒప్పుకోమని 100% చెప్తా ఉన్నా. టీఆర్ఎస్ పుట్టిన తర్వాత మాట్లాడుకునే స్వేచ్ఛ వచ్చింది. తెలంగాణ దూందులు తెల్లారి దాకా శ్రీరాంపూర్ లాంటి ఏరియాలో కూడా గద్దరు తీసుకుపోయి ధూమ్ధాం చేసే అవకాశం వచ్చిందండి. ఆ విషయాలు ఎందుకు మాట్లాడారు? సరే ఉండొచ్చు, పాలకొత్త నచ్చుకోవచ్చు, వర్గ పోరాటాలు అనేకమైన ఉంటుంది. ఈ స్కోప్ కల్పించింది ఎవరు? ఈ స్వేచ్ఛ వేదిక కల్పించింది ఎవరు అని నేను అడుగుతా ఉన్నా. ఎన్ని ధూమ్ధాములు, ఎంతమంది మనం ఎన్ని ధూమ్ధాములు చేసినాం? ఎలా మనం కొన్ని విషయాలు మనం ఒప్పుకోవాలి. 100% టీఆర్ఎస్ పార్టీ పాటలు ఒక ప్లాట్ఫామ్ కల్పించింది. నేను ధూమ్ధాములలో నేనే కదా నడిపింది. ఇలా మస్తుగా చెప్తారండి. నేను రసమై బాలకిషన్ 2001లో సెప్టెంబర్ 30వ తారీఖు రోజున బొడ్రాయి కాడ బొట్టి పెట్టి కొబ్బరికాయ కొట్టి ధూమ్ధాం జెండా పట్టింది రసమై బాలకిషన్. అనేక మంది కౌలర్ వేదిక మీకు తీసింది రసమై బాలకిషన్. మీ లక్కన బజలాడి వేదిక మీకు తీసుకొచ్చిన, దగ్గరన్నం తీసుకొచ్చిన అన్ని పార్టీలను ఏకం చేసి లలితకాల తోరణంలో ధూమ్ధాం చేసింది రసమై బాలకిషన్. దీని ఎవరైనా ఇప్పుడు అవునని చెప్పగలుగుతారా? అనేకమైన వ్యక్తిగతమైనటువంటి అది పెట్టుకుంటే మనం ఎవరేం చేయలేము. 100% చెప్తున్నా, ప్రతి పాట రికార్డ్ చేసింది అందశ్రీ రసమై బాలకిషన్. పాట గురించి నాకు తెలుసు. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. రైట్, ఒకసారి మనం చరణ్ అర్జున్ గారు ఎస్ మీరు రెస్పాండ్ అవ్వాలి. చరణ్ గారు చరణ్ గారు డిస్కనెక్ట్ అయినట్టున్నారు. రైట్, ఒకసారి ఉన్నారా? ఓకే, చరణ్ గారు ఇప్పుడు ప్రధానంగా చర్చ అంతా మీ వైపు ఒకటి వస్తుంది. ఇవాళ అవునన్నా కాదన్నా మీ పాట ఇవాళ ఈ రాష్ట్ర రాజకీయాలను ఒక మలుపు తిప్పింది అన్న ఒక చర్చ అయితే ఉంది ఖచ్చితంగా. ఇవాళ 3 రంగుల జెండా పట్టి అనే ఒక పాట మీరు అందించడము, ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలంగాణ వ్యాప్తంగా ఒకసారి గతంలో తెలంగాణ ఉద్యమాల టైంలో ఎట్లా తెలంగాణ పాటలు ఉర్రూతలూగించాయో ఇవాళ కాంగ్రెస్ అనుకూల శక్తులందరినీ కూడా ఉర్రూతలూగించిన పరిస్థితి. మరి ఇంత అద్భుతమైన వ్యక్తులున్న తర్వాత మనము ఆంధ్ర నుంచి ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాం అన్నదే చాలామంది ఆవేదన. అదే సార్, అదే నేను కనుక్కున్న దాంట్లో కూడా తేలింది ఏంటంటే అది అందశ్రీ గారి ఆలోచన, ఆయన కోరిక. సో ఆయన ఎంచుకున్నాడు, ఆయన పాటకు కావాల్సింది ఆయనే సమకూర్చుకున్నాడని తెలిసింది నాకు. ఇక ఆల్రెడీ ఆయన ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలతోని అది సరిగ్గా కొన్ని కుదరకనే అది ఇన్ని రోజుల నుంచి హోల్డ్ లో పడ్డది. కాబట్టి మనం కూడా ఎందుకులే, ఆయనకి ఎట్లా కావాలంటే అట్లా చేయండి అని చెప్పడం వల్లనే అయిందని. దాని గురించి మన ప్రాబ్లం కాదు. కానీ ఆయన ఎవడు లేడు ఇక్కడ, ఎవరు లేకపోవడం వల్లనే, ఆయన తలదన్నే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్లనే కీరవాణి గారికి పోయామనేది అది నాకు కూడా యాక్టింగ్ అనిపించింది. అది నాకు కూడా కొంచెం అది బాధాకరంగా, అంటే అదొక్క మాట అనుకుంటుంటే మేము కూడా స్పందించకపోయే వాళ్ళమే. సరే ఎవరి ఇష్టం వాళ్ళది అనుకునే వాళ్ళం. బట్ అది మాత్రం ఆయన అనకూడని మాట. అంత పెద్ద ఆయన ఇప్పుడు మన పక్కింటోడు, మన ఎదురింగింటోడు, మన ముందింటోడు అరే పనికిరానోడా వేస్ట్ గా అంటే మనకేం బాధ అనిపించదు. కానీ మన తండ్రే నువ్వు దేనికి పనికిరావురా అని చెప్తే మనకు చాలా బాధ వేస్తుంది. సో ఇప్పుడు అందశ్రీని మనందరం ఒక తండ్రి స్థానంలోనే పెట్టుకున్నాం. ఒక కవిగా కావచ్చు, ఒక పాటగాడిగా కావచ్చు. మనందరం మేము ఆయన పాటలు కూడా విన్నాం. నేను ఈ సామాజిక గీతాలు రాయడంలో, పాడడంలో ఆయన మాయమైపోతున్నాడు.